అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సుందర్, సీనియర్ ఫిజిషియన్. మనం తరచుగా డిసీజ్ జనరల్గా వచ్చేది ఒకటి డయేరియా, లూజ్ మోషన్స్ గురించి తెలుసుకుందాము. దాని కారణాలు ఏముంటాయంటే కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్ తోటి ఒకటి, రెండోది ఫుడ్ ఇంటాలరెన్స్ వల్ల రావచ్చు, మూడోది సీజనల్ చేంజెస్, నాలుగోది మెడికేషన్స్ వల్ల కొన్ని సర్టన్ మెడికేషన్స్ వల్ల వస్తుంది. కొంతమంది ట్రావెల్ చేయటం వల్ల ట్రావెలర్స్ డయేరియా అని కూడా అంటాం. జనరల్గా ఫుడ్ కంటామినేషన్ ఆఫ్ ఫుడ్ అండ్ వాటర్ వల్ల వస్తుంది. జనరల్గా ఇది వైరల్ ఇన్ఫెక్షన్ తోటి రావచ్చు, లైక్ రోటా వైరస్, నోరా వైరస్ వల్ల వస్తుంది. మూడోది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లైక్ ఈకోలై, సాల్మోనెల్లా వల్ల కూడా రావచ్చు. కొన్ని ఫంగల్ పారాసైట్స్ వల్ల, కొన్ని టాక్సిన్స్ వల్ల వస్తుంది. దీని లక్షణాలు కొంతమంది ఫుడ్ ఇంటాలరెన్స్ లైక్ ఫ్రక్టోస్ కానీ, మిల్క్ లాక్టోస్ ఇంటాలరెన్స్ కానీ, గ్లూటెన్ అలా ఇంటాలరెన్స్ ఉన్నా కూడా లూజ్ మోషన్స్, డైరియా వస్తూ ఉంటుంది. సో దీని లక్షణాలు జనరల్గా వాటరీ లూజ్ మోషన్స్ ఉంటాయి. యూజువల్గా బ్లడ్ ముయికోస్ అలా చాలా తక్కువగా ఉంటుంది. దాంతోపాటు కడుపులో నొప్పి రావటము, వాంతి వచ్చినట్లు వాంతులు రావటము, బాగా నీరసం అవటము, కొంతమందికి ఇన్ఫెక్టెడ్ ఉన్నప్పుడు అది ఫీవర్ వచ్చే లక్షణాలు ఉంటాయి. సో ఈ లూజ్ మోషన్స్ వెళ్ళినప్పుడు పేషెంట్ చాలా డిహైడ్రేట్ అవుతారు. దాని సైన్స్ ఆఫ్ డిహైడ్రేషన్స్ ఉంటాయి. దీనిలో మీరు కొంచెం గమనించగలరు. దానిలో పల్స్ కొంచెం ఫాస్ట్గా వీక్గా కొట్టుకోవటము, కొంచెం లంగ్స్ లిప్స్ ఏమో డ్రై అవటము, టంగ్ డ్రై అవటము, స్కిన్ నార్మల్గా ఉన్నది కొంచెం వ్రింకిల్గా అయ్యి కొంచెం ఇట్లా పించ్ చేసి తీసినప్పుడు కొంచెం స్లోగా రికవరీ అవటము, అలాంటి లక్షణాలు ఉంటాయి. యూరిన్ కాన్సన్ట్రేటెడ్గా ఉంటుంది, ఎల్లో కలర్ కానీ డార్క్ కలర్లో ఉంటుంది. సో ఇలాంటి లక్షణాలు ఉందంటే ఇట్స్ సజెస్టివ్ డీహైడ్రేషన్. డీహైడ్రేషన్ సంబంధించి హైడ్రేషన్ చేసుకోవాలి. సో ట్రీట్మెంట్ పార్ట్కి వస్తే ఫస్ట్ దీంట్లో అన్నిటికన్నా ముఖ్యం హైడ్రేషన్ మెయింటైన్ చేసుకోవాలి. ఫీవర్ ఉంటే ఫీవర్ సంబంధించి పారాసెటమాల్ తీసుకోవాలి. జనరల్గా హైడ్రేషన్ పార్ట్ మోర్ దెన్ 2.5 to 3 లీటర్స్ లిక్విడ్స్ తీసుకోవాలి, ఓరల్ లిక్విడ్స్. దీంట్లో వాటర్ ఒకటి పార్ట్ ఉంటే, రెండవది అన్నిటికన్నా ఇంపార్టెంట్ WHO రికమెండ్ చేసిన ORS సాల్ట్స్ తీసుకోవాలి. అది ORS సాచెట్స్ 1 లీటర్ సాచెట్స్ ఉంటాయి, 200 ml మిక్స్ చేసే వాటర్స్ ఉంటాయి. 1 లీటర్ బాటిల్లో ఉండే సాచెట్స్ తీసుకొని వాటర్ కంప్లీట్ కనుక్కుంటే అది ఒక 24 hours వరకు వస్తుంది. దాన్ని ఫ్రీక్వెంట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో తీసుకోవాలి. దాంతోపాటు కోకోనట్ వాటరు, బటర్ మిల్క్, ఫ్రూట్ జ్యూసెస్, క్లియర్ సూప్స్ అలాంటివి ఏమైనా తీసుకొని హైడ్రేషన్ పార్ట్ మెయింటైన్ చేసుకోవాలి. సో దీంతోపాటు కొంచెము సిమ్టమ్స్ ఇంకా ఎక్కువగా ఉంటే యాంటీమోటిలిటీ డ్రగ్స్ ఉంటాయి. అలాంటివి యాంటీమోటిలిటీ డ్రగ్ లోపరమైడ్, రిడుకోట్రిల్ ఉంటాయి, అలాంటివి తీసుకోవాలి. సో 1-2 రోజులు చూడాలి. నీరసం ఎక్కువగా ఉండి మిమ్మల్ని ఇంటి దగ్గర ఇలాంటి రెమెడీస్ తీసుకోవడం కూడా అవ్వకపోతే మీ దగ్గరలో ఉన్న డాక్టర్ గారిని సంప్రదించుకొని మిగతా సలహాలు తీసుకోగలరు. థ్యాంక్ యూ.